హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ ఏదైతే ఉందో దాంట్లో వెన్నుపాము అడ్డుకోత అనేటటువంటిది మనకు 4 మార్క్స్ 4 మార్కులకు డయాగ్రామ్ అనేటటువంటిది అడగడం జరుగుతుంది. సో ఇక డయాగ్రామ్ అనేటువంటిది డ్రా చేయడానికి నేర్చుకుంటే మీకు 4 మార్కులు అనేటువంటివి వచ్చినట్టు. ఒకసారి ఆ డయాగ్రామ్ చూపిస్తాను, చూడండి. ఇది వెన్నుపాము యొక్క డయాగ్రామ్ అన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒక 2-3 సార్లు డ్రా చేస్తే సొంతంగా వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి దీని గురించి చూద్దాం. ఒకసారి ఈ యొక్క డయాగ్రామ్ను మీరు పరిశీలించండి. ఇది మీకు కనపడుతున్నటువంటిది ఇదంతా ఏదైతే ఉందో మానవుని యొక్క వెన్నుపాము. సో ఇది ఈ ప్రాంతంలో మనకి ఏముంటుంది, మెదడు అనేటటువంటిది ఉంటుంది. ఈ యొక్క మెదడు యొక్క పరభాగం ఏదైతే ఉందో ఈ యొక్క పరభాగం అనేటటువంటిది మధ్యాముఖం ద్వారా ఇది వెన్నుపాముగా మారుతుంది. సో ఈ యొక్క వెన్నుపాముగా మారి ఇలా వచ్చేస్తుంది అన్నమాట చివరి వరకు. ఓకేనా? సో ఈ వెన్నెముక ఏదైతే ఉందో దీనిలో ఉండేటటువంటి నాడీ కుల్య లోపల ఈ యొక్క వెన్నుపాము అనేటటువంటిది అమర్చబడి ఉంటుంది. ఇది చూడండి, చుట్టూ కూడా ఈ యొక్క వెన్నుపాము అనేటువంటిది దీన్ని ఆవరించి ఏమున్నాయి, అస్థి నిర్మితమైనటువంటి అంటే ఎముకలు అనేటటువంటివి ఉన్నాయి వెన్నుపాముకు సంబంధించినటువంటివి. అదేవిధంగా వీటిని ఆవరించి వరాశిక, లౌతికల మరియు మృద్వి అనేటటువంటి యొక్క 3 పొరల చేత ఆవరించబడి రక్షించబడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రౌఢజీవుల్లో ఇది మధ్యాముఖం నుంచి 2వ కటికశేరుక అగ్ర అంచు వరకు ఇది కొనసాగబడి ఉంటుంది. ఈ యొక్క వెన్నుపాము అంతర్నిర్మాణం అంటే ఈ యొక్క వెన్నుపాము యొక్క అడ్డుకోతను కనుక మనం పరిశీలించినట్లయితే మనకు ఇదే అడుగుతాడు. కేవలము ఈ యొక్క డయాగ్రామ్ను మీరు డ్రా చేయండి, అదేవిధంగా ఈ యొక్క భాగాలు అనేటటువంటివి రాయండి అంటాడు. సో వెన్నుపాము పటం గీసి భాగాలు గుర్తించండి అనేటటువంటిది ప్రశ్న. వెన్నుపాము పటం గీచి భాగాలు గుర్తించండి. దీనికి 4 మార్కులు ఉంటాయి. ఓకేనా? సో ఇది డ్రా చేయడానికి మీరు నేర్చుకుంటే మీకు 4 మార్కులు అనేవి వచ్చినట్టు అనమాట. సో ఇక వెన్నుపాము యొక్క అంతర్నిర్మాణాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చూడండి, ఒకసారి లోపలి భాగంలో ఇది హెచ్ ఆకారంలో ఉంది. అవునా? ఈ రకంగా హెచ్ అనేటటువంటి ఆకారంలో ఉంటుంది. లేదంటే సీతాకోక చిలుక ఆకారంలో ఉంది. అవునా? హెచ్ ఆకారంలో కానీ లేదంటే సీతాకోక చిలుక ఆకారంలో కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వెన్నుపాము లోపలి వైపున అంటే లోపలంటే ఈ ప్రాంతం ఈ భాగం ఏదైతే ఉందో ఇది బూడిద వర్ణ పదార్థం. ఇక్కడ చూడండి, ఇది బూడిద వర్ణ పదార్థం అన్నమాట. అదేవిధంగా వెలుపలి భాగం ఏదైతే ఉందో వెలుపలి ప్రాంతం ఈ భాగం అంతా కూడా ఇది తెలుపు వర్ణ పదార్థంలో ఉంటుంది. ఓకేనా? ఇది అంతా కూడా తెలుపు వర్ణ పదార్థంలో ఉంటుంది. సో లోపలి భాగం వచ్చేసి బూడిద వర్ణ పదార్థము, ఈ యొక్క వెలుపలి భాగం ఏదైతే ఉందో ఇది తెలుపు వర్ణ పదార్థంలో ఉంటుంది. ఓకే? సో వెన్నుపాము యొక్క అంతర్నిర్మాణం అనేటటువంటిది హెచ్ ఆకారంలో కానీ లేదా సీతాకోక చిలుక ఆకారంలో కానీ ఉంటుంది.
లోపలి భాగం అంతా కూడా ఏదైతే ఉందో అది బూడిద వర్ణ పదార్థంలో ఉంటుంది. బయట ఉన్నటువంటిది తెలుపు వర్ణ పదార్థంగా ఉంటుంది. ఓకేనా. తర్వాత ఈ బూడిద వర్ణ పదార్థం ఏదైతే ఉందో ఈ మధ్య భాగం లోపల చూడండి, ఈ యొక్క మధ్య భాగం లోపల ఈ ప్రాంతంలో దీన్ని ఏమంటామంటే కేంద్ర కుల్య అని అంటాం. ఏమంటాము? ఈ మధ్య భాగాన్ని కేంద్ర కుల్య అని అంటాం. లేదా వెన్ను నాడీ కుహరము అంటాం. ఏమంటాం? వెన్ను నాడీ కుహరము అని అంటాం అన్నమాట. స్పైనల్ న్యూరోసీల్ అంటారు. ఇది మెదడులోని 4వ కోష్టకం ఏదైతే ఉందో దాంతో కలిసి ఉంటుంది. మెదడులోని 4వ కోష్టకంతో ఇది కలిసి ఉంటుంది. ఈ యొక్క బూడిద వర్ణ పదార్థం ఏదైతే ఉందో దీంట్లో ఏముంటాయంటే నాడీకణ దేహాలుంటాయి. అదేవిధంగా న్యూరోగ్లియా కణాలు, డెండ్రైట్లు, అదేవిధంగా మయలిన్ రహిత నాడీ తంతువులు అనేటటువంటివి ఉంటాయి. తర్వాత ఈ యొక్క బూడిద వర్ణ పదార్థం ఏదైతే ఉందో ఒకసారి గమనించండి. దీని ఇరువైపులా గమనించినట్లయితే పృష్ఠశృంగము, ఇది పృష్ఠశృంగము, అదేవిధంగా ఉదర శృంగము అని 2 భాగాలు ఉంటాయి. ఒకటి పృష్ఠశృంగము, తర్వాత ఉదర శృంగం అని చెప్పేసి. ఓకే. బూడిద వర్ణ పదార్థం ఇరువైపులా పృష్ఠశృంగము మరియు ఉదర శృంగము అని 2 భాగాలుగా ఇది విభజించబడి ఉంటుంది. ఏది? బూడిద వర్ణ పదార్థం. ఓకేనా. అదేవిధంగా ఈ తెల్లని పదార్థం ఏదైతే ఉందో తెలుపు పదార్థం ఎక్కడుంది మనకు? బయటి భాగంలో తెలుపు పదార్థం అనేటటువంటిది ఉంది. ఇదంతా కూడా తెలుపు వర్ణ పదార్థం. అవునా. సో వెలుపలి వైపు ఉన్నటువంటి ఈ తెలుపు వర్ణ పదార్థంలో మయలిన్ సహిత నాడీ తంతువులు అనేటటువంటివి ఉంటాయి. మయలిన్ సహిత నాడీ తంతువులు అనేటువంటివి ఉంటాయి. ఇది ఈ భాగాన్ని పూర్వాంతపు మధ్య విధరము అని అంటాము. తర్వాత ఇది పరాంతపు మధ్య గాడి. ఇది వచ్చేసి కశేరు నాడీ పృష్ఠమూలము. ఇది వచ్చేసి పృష్ఠ నాడీ సంధి. ఇది వచ్చేసి కశేరు నాడి, ఇది కశేరు నాడి ఉదర మూలము. ఓకేనా. సో ఇది తెలుపు వర్ణ పదార్థం వచ్చేసి ఉదర ఫ్యూనిక్యులస్ మరియు పృష్ఠ ఫ్యూనిక్యులస్, అదేవిధంగా పార్శ్వ ఫ్యూనిక్యులస్ అనేటటువంటి 3 భాగాలుగా ఉంటుంది. ఇది వెన్నుపాము సాధారణ ప్రతీకార చర్యల నియంత్రణ మరియు సమన్వయ కేంద్రంగా పనిచేస్తుందన్నమాట. అదేవిధంగా ఇది గ్రాహకాల నుంచి జ్ఞాన ప్రచోదనాలను సేకరించి అదేవిధంగా వాటిని విశ్లేషిస్తుంది. తర్వాత చాలక ప్రచోదనాలుగా కూడా మారుస్తుందన్నమాట. ఈ రకంగా ఈ యొక్క వెన్నుపాము అనేటువంటిది గ్రాహకాలు మరియు ప్రభావకాల మధ్య ఒక మధ్యవర్తిలాగా ఇది పనిచేస్తూ ఉంటుంది. కేవలం మీరు నేర్చుకోవాల్సిందల్లా ఈ యొక్క డయాగ్రామ్ వేసి ఈ యొక్క భాగాలు గుర్తిస్తే సరిపోతుంది. దీనికి 4 మార్కులు. చూడండి, ఈ యొక్క డయాగ్రామ్ ఏదైతే ఉందో దీని కాడికి మీరు వేసిరనుకోండి మీకు 2 మార్కులు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క లేబులింగ్ అంటే భాగాలు గుర్తించారనుకోండి ఇంకొక 2 మార్కులు వస్తాయి. మొత్తం 4 మార్కులు మీకు పడతాయి. ఓకేనా. ఓకే, వెరీ గుడ్. ఈ యొక్క డయాగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా కొన్ని డయాగ్రామ్స్ కూడా నేను మీకు చూపిస్తా. చూడండి, ఈ డయాగ్రామ్ కూడా చూడండి. మీరు డ్రా చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇదంతా కూడా వెన్నుపాము యొక్క అడ్డుకోత డయాగ్రామ్స్ అన్నమాట. సో ఇది ఎక్కడి నుంచి, ఇప్పుడు ఇది ఉంది కదా ఈ భాగం, ఇదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం అంటే ఇప్పుడు ఈ వెన్నుపాము ఉంది కదా, ఇదంతా కూడా ఇది మొత్తం అదే, దీంట్లో నుంచి మనం ఒక పార్ట్ అనేటటువంటిది తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క డయాగ్రామ్ డ్రా చేసి నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తిరిగి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్.